ఈ బండి సినిమాటిక్ షాట్స్ గురించి అయితే నెగిటివ్ కామెంట్స్ అయితే చేయబోకండి. బండి లుక్ ఏ విధంగా ఉంది, మనం కూర్చుంటే ఏ విధంగా ఉంటుంది అనేది చాలామంది సినిమాటిక్ షాట్స్ గురించి సెట్ చేస్తూ ఉన్నారనమాట. అందుకనే అవి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీల్ ఆర్ట్స్. అయితే మనం ఛానల్లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి అయితే మాట్లాడదాం. మన ఛానల్లో ప్రతిది కూడా ఇంపార్టెంటేనండి. అదేంటంటే రాయల్ ఎన్ఫీల్డ్లో వచ్చినటువంటి ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు దీన్ని. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్ తీసినటువంటి ఫీలింగ్ అయితే ఇది నాకు కలగలేదు దీన్ని తీసినంతసేపు. ఎందుకంటే దీంట్లో వైబ్రేషన్స్ అయితే మాత్రం చాలా తగ్గిపోయాయండి. దీన్ని మితియార్ 350 అని చెప్పేసి అంటారు అనమాట. ఇది సూపర్ నోవా మోడల్. దీంట్లో మనకి 3 వేరియంట్స్ అని చెప్పేసి అవైలబిలిటీలో ఉన్నాయి. సో దాంట్లో ఇది సూపర్ నోవా మోడల్ అనమాట. ఇదే హై ఎండ్ వేరియంట్. ఇది మనకి 2,20,000 వరకు కూడా దీని ప్రైస్ అయితే ఉండొచ్చు అనమాట. మనకి 2,04,000 నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ మితియార్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫైర్ బాల్ మోడల్ అనేది 2,05,000, 4,000 కాస్ట్లో అయితే మనకి దొరుకుతుంది. దాని తర్వాత స్టెల్లార్ అని చెప్పేసి ఒక మోడల్ ఉంటుంది. సో ఆ స్టెల్లార్ మోడల్కి అలాగే సూపర్ నోవా మోడల్కి ఉండేటటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, సో ఈ విండ్షీల్డ్ వైజర్ ఏదైతే ఉందో ఇదనమాట మనకి స్టెల్లార్ మోడల్కి అయితే ఉండదు. సో మిగతా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇవి చూడండి. ఈ బ్యాడ్జ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది, ప్రీమియం లుక్తో అయితే ఉంది కదా. ఈ బ్యాడ్జ్ కూడా మనకి స్టెల్లార్ మోడల్ అయితే వస్తుంది అనమాట. సూపర్ నోవా మోడల్లో కూడా వస్తుంది. ఫైర్ బాల్ మోడల్లో అయితే మనకి ఈ విధమైనటువంటి బ్యాడ్జ్ అయితే ఉండదు. నార్మల్గా రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి అయితే రాసి ఉంటుంది. అక్కడ మితియార్ 350 అని చెప్పేసి అయితే రాసి ఉంటుంది అనమాట. ఇది మనకి 349cc ఇంజిన్తో అయితే వస్తుంది అనమాట. మనకి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ అలాగే ఎలక్ట్రా ఉన్నటువంటి ఇంజిన్, ఇది వేరు ఇంజిన్లు అనమాట. ఎందుకంటే ఇది BS6 వేరియంట్లో వచ్చింది. తర్వాత SOHC ఇంజిన్తో అయితే వచ్చింది. సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ అనేది టైమింగ్ చైన్ యొక్క పర్ఫార్మెన్స్ని మార్చి సో మైలేజ్ కొంచెం ఎక్కువ రావడానికి అయితే దోహదపడేటట్టు, బండి యొక్క వైబ్రేషన్స్ అయితే తగ్గేటట్టు కూడా మనకి ఉంటుందన్నమాట. సో డిస్క్ బ్రేక్స్ మనకి ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే 270mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. సో ఇది మనకి డ్యూయల్ ఛానల్ ABSతో అయితే వచ్చింది. నేను ఫ్రంట్ బ్రేక్ని అయితే అప్లై చేసినప్పుడు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. ఈ డ్యూయల్ ఛానల్ ABS అనేది మనకి ఫ్రంట్ బ్రేక్లో అయితే బాగా అప్లై అవుతుంది. బ్యాక్ బ్రేక్ అయితే మాత్రం 70% వరకు బాగానే కంట్రోల్ అవుతుంది. తర్వాత దీన్ని ఏంటంటే ది బెస్ట్ క్రూజర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఉండేటటువంటి వైబ్రేషన్ లెవెల్స్ అయితే మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నేను వైబ్రేషన్ టెస్ట్ అని చెప్పేసి దీనికి ఒకటి చేశాను కదా. సో ఆ టెస్ట్లో మీరు అంటే దీనికంటే ముందు అప్లోడ్ అయ్యింది ఆ వీడియో. మీకు ఎంతకంటే ఇంకేం కావాలండి, దీని డొక్కులు ఎలా ఉన్నాయి ఇదంతా కూడా మనకు అనవసరమైనటువంటి వ్యవహారం కదా. యాక్చువల్గా BS6లో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ ఆపరేట్ చేస్తుంటే ECU మేనేజ్మెంట్ సిస్టమ్ అంతా కూడా దీని లోపల అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనకి ఈ సీట్ కింద మనకి ఎయిర్ ఫిల్టర్, బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేస్తారు. టైర్లు ఏ విధంగా ఇచ్చారు చూడండి ఒకసారి. సో మనకి సియట్ కంపెనీ టైర్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ సియట్ కంపెనీ టైర్లు ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి 19 ఇంచెస్ అయితే ట్యూబ్లెస్ టైర్ ఉంది. సో ట్యూబ్లెస్ టైర్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇవ్వడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్లో ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేయడం ప్రాబ్లం ఏంటంటే టైర్ల విషయంలోనే. సో ట్యూబ్ టైర్లు ఇవ్వడం వల్ల మనకి పంచర్లు అయితే ఎక్కువగా అవుతున్నాయని చెప్పేసి పంచర్లు అయితే చాలా ఇబ్బందులు అయితే పడాల్సి వస్తుంది. కానీ ట్యూబ్ టైర్లు ఎందుకు ఇస్తారంటే స్పోక్ వీల్స్ ఇస్తారు కాబట్టి ట్యూబ్ టైర్లు అయితే ఇస్తారు. దీంట్లో మనకి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రంట్ సైడ్ అయితే మనకి 19 ఇంచెస్ అలాయ్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది. సో టైర్ సైజ్ అయితే ఒకసారి చూపిస్తా చూడండి. ఫ్రంట్ సైడ్ చూసారు కదా 100/90 19 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే మనకి దీంట్లో ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంది. బ్రేక్స్ గురించి ఆల్రెడీ చెప్పేసాను కదా. బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అంటే ఫ్రంట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఫ్రంట్ సైడ్ మనకి 19 ఇంచెస్ వీల్ అయితే లభిస్తుంది. బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మనకి 17 ఇంచెస్ వీల్ అయితే లభిస్తుంది. 140/70 చూసారు కదా 140/70 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే దీంట్లో మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో 140 టైర్ ఇవ్వడం వల్ల ఇప్పుడు అపాచీ ఏదైతే ఉందో దాంట్లో కూడా 140 టైర్ అయితే ఇచ్చారు. సో ఈ 140 టైర్ ఇవ్వడం వల్ల ఏంటంటే కార్నరింగ్లో దీని పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పుకోవచ్చు. సో కార్నరింగ్ పర్ఫార్మెన్స్ రాయల్ ఎన్ఫీల్డ్లో కార్నరింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుందంటే అది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు కదా. అలాగే మనకి సూపర్ నోవా మోడల్లో బ్యాక్ రెస్ట్ అయితే ఇచ్చారు, పిలియన్ బ్యాక్ రెస్ట్ అయితే ఇచ్చారు. సో పిలియన్ బ్యాక్ రెస్ట్ అయితే మాత్రం చాలా ప్రీమియం క్వాలిటీతో అయితే ఉందన్నమాట. ఇది అంత సామాన్యంగా
ఊడిపోయేటట్టుగా లేదనమాట. ఇంతకుముందు క్లాసిక్లో మనకి ఎలా ఉంటుంది అంటే బ్యాక్ సీట్ ఏదైతే ఉందో అది సింగిల్ సీటర్ కదా. యాక్చువల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ అన్నట్టు సింగిల్ సీటర్ అనమాట. సింగిల్ సీటర్ బ్యాక్ సీట్ ఏదైతే ఉందో ఎక్స్ట్రాగా ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు దానికి ఆ బ్యాక్ సీట్కి ఇక్కడ 2 హోల్స్ ఇచ్చేసి దానికి ఒక గ్రాబ్ రైల్ ఒక రింగ్ అయితే ఇవ్వడం జరిగేది. అది గడిగడి ఊడిపోయేది అనమాట. చాలామందికి రాయల్ ఎన్ఫీల్డ్ స్టాండ్ వేయడం అంటే ఇలా వేయడం అయితే అలవాటు అనమాట. సో మనకి క్లాసిక్లో అయితే ఇక్కడ ఒక రింగ్ ఇస్తారు స్టాండ్ వేయడానికి. సో దీంట్లో అయితే మనకు ఆ రింగ్ అయితే మనకి ఇవ్వలేదు. చూసారు కదా, ఈ గ్రాబ్ రైల్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మనం ఇలా ఈ గ్రాబ్ రైల్ పట్టుకొని మనం దీనికి సెంటర్ స్టాండ్ అయితే వేయొచ్చు అనమాట. ఈ ఫోన్ నేను ఎందుకు పట్టుకున్నాను అనేసి అంటే మైక్లో వాయిస్ రికార్డ్ అవుతుంది, అంత దూరం నుంచి క్యాప్చర్ అవ్వదు కాబట్టి. సో దీంట్లో మనకి ట్యాంక్ చూసుకున్నట్టయితే ఫ్యూయల్ ట్యాంక్ 15 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే దీంట్లో ఉంటుంది. సో ఇది మనకి వేవ్ బైట్ కీ అనమాట. ఏదో డూప్లికేట్ కీ తయారు చేయించేస్తే సబ్లో ముంచేసనేసి అంటే ఈ కీ అయితే వర్కౌట్ కాదు. సో ఇది మనకి 15 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది దీంట్లో మనకి. సో రిమూవబుల్ ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ అయితే దీంట్లో ఉండదు, కానీ దీనికి అటాచ్ అయ్యి ఉండేటటువంటి ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ అయితే ఉంటుందన్నమాట. ఇది మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. వర్షాల్లో కానీ మంచులో కానీ ఈ తాళాల్లోనికి ఏమైనా సరే వాటర్ వేపర్స్ వెళ్ళిపోయి మనకి ఇది పని చేయకుండా ఉంటుందేమో ఉద్దేశంతో. ఇది వేవ్ బైట్ టెక్నాలజీ కదా, ఏ తాళం పెడితే ఆ తాళం పెడితే ఇది ఓడదు కాబట్టి దీనికి ఒక క్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. మాన్సూన్స్లో చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది. తర్వాత ఏంటంటే ఇది వేవ్ బైట్ టెక్నాలజీ. సో ఇది వేరే కీ ఏదైనా సరే మనం దీంట్లో ఇన్సర్ట్ చేసామంటే ఇంజిన్ మాల్ ఫంక్షన్ అయితే యాక్టివేట్ అయిపోద్ది. ఓకే, దీని ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తీసుకున్నట్టయితే సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే దీంట్లో ఉందన్నమాట. సో స్పీడోమీటర్ తీసుకున్నట్టయితే మనకి ఎనలాగ్లో ఉంది, ఓడోమీటర్ తీసుకున్నట్టయితే డిజిటల్లో ఉంది, క్లాక్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేషన్ అయితే మనకి దీంట్లో ఉంది. అలాగే ఫ్యూయల్ గేజ్ అనేది ఇంతకుముందు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్లో గట్రా మనకి ఇంతకుముందు అయితే కనిపించేది కాదు. తర్వాత వచ్చిన మోడల్లో అయితే అప్గ్రేడ్ చేశారు. దీంట్లో చూసారు కదా ఫ్యూయల్ గేజ్ అయితే మనకి చక్కగా కనిపిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ మీరు చూసారు కదా, ఇదైతే మనం ఏదో టైం చూసుకోవడానికి ఇచ్చినటువంటి వ్యవహారం అయితే కాదనమాట. ఇది జీపీఎస్ నావిగేటర్ అనమాట. మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ అయితే దీంట్లో మనకి చూపిస్తుంది. అలాగే సో టర్న్ బై టర్న్ నావిగేషన్ అంటారు అనమాట దీన్ని. ఎక్కడైతే టర్నింగ్ ఉంటుందో అక్కడ మనం ఎటువైపు తిరగాలో చెప్తుంది అనమాట పర్ఫెక్ట్గా. ఇక్కడ ఐ బటన్ అని చెప్పేసి రాస్తుంది కదా, దీన్ని ప్రెస్ చేసామంటే ఇక్కడ మనకి చూసారు కదా మనం ట్రిప్ సెట్ చేసుకోవడం. ఇక్కడ ఏం స్విచ్లు మనకు లేవు చూసారా. సో మనకి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ని ఆపరేట్ చేయడానికి ఈ ట్రిప్ సెట్ చేసుకోవడానికి ఇప్పుడు ట్రిప్ బి అని ఉంది కదా 203.4, ఈ ఐ బటన్ అలా ప్రెస్ చేసి ఉంచాను అనుకోండి 0 అవుద్ది. ఓకే, ఇక్కడ 0 అయింది చూసారు కదా. ఈ విధంగా మనం ఇది ఓడోమీటర్, తర్వాత మనకి టైము ఇవన్నీ కూడా మనం దీంట్లోనైతే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అదండి, ఈ విధంగా మనకి ఈ ఐ బటన్ యొక్క ఆప్షన్ అయితే ఉంటుంది. అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకొక అద్భుతమైనటువంటి ఫీచర్ మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ చూపించండి సార్. చూసారు కదా, యూఎస్బి కేబుల్ ఛార్జింగ్ పోర్ట్ అయితే మనకి దీంట్లో ఉంది. దీనికి సౌండ్ చూసారు ఎలా వస్తుంది. సో ఇది కూడా వాటర్ ప్రూఫ్ అనమాట. సో ఈ యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేసేసి మొబైల్కి అయితే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఛార్జింగ్ హోల్డర్ ఏదైనా సరే ఓన్లీ హోల్డర్ కొనుక్కుంటే సరిపోద్ది, మనం అంతకుమించి ఇంకేం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా దీనికి హ్యాండిల్ బార్ డీటెయిల్స్ విషయానికి వచ్చినప్పటికి ప్రీమియం క్వాలిటీతో చేసినటువంటి, ఇక్కడ చూసారు కదా మనకి ఇటు సైడ్ తీసుకున్నట్టయితే హై బీమ్ వస్తుంది, ఇటు సైడ్ తీసుకున్నట్టయితే లో బీమ్ వస్తుంది, ఇటు సైడ్ తీసుకుంటే పాసింగ్ వస్తుంది అనమాట. ఇది ఒక స్విచ్ అయితే రౌండెడ్ స్విచ్ అయితే ఇచ్చారు, చాలా బాగుందన్నమాట. దీని మీద మనకి రాయల్ ఎన్ఫీల్డ్ సిన్స్ 1901 అని చెప్పేసి అయితే రాస్తుందన్నమాట. దీంట్లో మనకి ఇక్కడ టర్న్ సిగ్నల్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది, ఇక్కడ హార్న్ అయితే ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇటుపక్క హ్యాండిల్ బార్ డీటెయిల్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ సెల్ఫ్ స్విచ్ చూసారు కదా, సెల్ఫ్ స్విచ్ అలాగే ఇంజిన్ కిల్ స్విచ్ అని చెప్పేసి రెండు ఒకే ప్లేస్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇది కూడా రౌండ్ మోడల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో చూసారు కదా, ఇది ఇంజిన్ కిల్ అనమాట. ఇంజిన్ కిల్ చేయడానికి ఇది సెంటర్లో ఉంటే నార్మల్గా ఉండేటట్టు, ఇది ఇటువైపు తీసుకొని వచ్చామంటే సెల్ఫ్ అయితే అవుద్ది. ఓకేనా. సో అలాగే దీంట్లో మనకి హజార్డ్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసారు కదా మనకి కారులో కనిపిస్తూ ఉంటుంది కదా ఈ స్విచ్. సో ఇంకా చాలా బైక్స్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్లో ఈ ఆప్షన్ అయితే ఇవ్వడం చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో చూసారు కదా, ఇన్బిల్ట్ హజార్డ్ అయితే మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో మనకి చాలా స్మూత్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ తీసుకున్నట్టయితే 41 mm ఫోక్స్ అయితే ఉంటాయి. గతకల్లో పడినప్పుడు పర్ఫార్మెన్స్ అయితే మాత్రం బేబస్సంగా ఉంది, చాలా బాగా నచ్చింది నాకు. బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే గైస్, దీని యొక్క లైటింగ్ తీసుకున్నట్టయితే మనకి ఎల్ఈడి ఇవ్వలేదన్నమాట. సో ఫ్రంట్ అయితే హాలోజన్ బల్బ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా హీట్ ఎక్కుతుంది. తర్వాత ఎల్ఈడి డిఆర్ఎల్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. చూసారు కదా, ఎల్ఈడి డిఆర్ఎల్ ఈ విధంగా చుట్టూ రౌండ్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి టర్న్ సిగ్నల్ ఇండికేటర్స్ కూడా మనకి మామూలు హాలోజన్ బల్బ్స్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో హజార్డ్ అనేటప్పటికి మనకి రెండు కలిపి వెలుగుతాయి అన్నమాట. సో బ్యాక్ సైడ్ తీసుకుంటే టైల్ ల్యాంపు, ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ టర్న్ సిగ్నల్స్ అయితే మనకి
మామూలు హ్యాలోజన్ బల్బ్స్లోనే ఉన్నాయి. ఓకే, రాయల్ ఎన్ఫీల్డ్ ఎగ్జాస్ట్ తీసుకున్నప్పటికీ మనకి స్టాక్ ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఏమాత్రం కెలికే ప్రయత్నం అయితే చేయకండి. ఎందుకు కెలికే ప్రయత్నం చేయొద్దంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు దీనిలో కెలికినా సరే మనకి కస్టమ్ ఎగ్జాస్ట్లు అనేవి ఇదిగో ఎక్కడి నుంచి తగిలించేటటువంటి ఆప్షన్ ఉందన్నమాట. ఇది సెట్ అవ్వకపోయినా లేకపోతే ఇక్కడ నుంచి ఇంకొక గొట్టం లాంటిది వచ్చినా ఇదంతా ఏమైనా సరే కెలికారు అనుకోండి దీని యొక్క ప్రీమియం లుక్ అయితే పోద్దనమాట. మితియార్లో మాత్రం మీరు రాయల్ ఎన్ఫీల్డ్ మితియార్లో మాత్రం ఈ సైలెన్సర్ని అయితే కెలకబాకండి. అలాగే క్లాసిక్లో కూడా కెలకబాకండి. సో కెలకడం వల్ల మనకి మైలేజ్లో తేడాలు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే BS6 ఏదైతే ఉందో చూసారు కదా ఎంత పెద్ద డాల్ఫిన్, అలాంటివన్నీ కూడా మీరు మన ఊర్లో చెల్లిపోవచ్చేమో కానీ వేరే స్టేట్లు వెళ్తే ఖచ్చితంగా అవి ఎక్కలాగిపించేస్తారనమాట. ఆన్ ది స్పాట్ మనం ఇలాంటి సైలెన్సర్ అయితే ఒకటి తీసుకొని వేయాల్సి వస్తుంది. ఎగ్జాస్ట్ నోట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంతకుమించి అప్గ్రేడ్స్ అయితే దీని నుంచి కోరుకోకండి. సో ఎగ్జాస్ట్కి కెటలటిక్ కన్వర్టర్ అనేది మనకి ఇక్కడ ప్రత్యేకించి ఎక్స్ట్రా ఒక దిమ్మలాగా ఇవ్వకుండా ఇక్కడ ఇచ్చారనమాట కెటలటిక్ కన్వర్టర్ అని చెప్పేసి. సో దీని కింద అయితే ఇచ్చారు కెటలటిక్ కన్వర్టర్. సో ఈ కెటలటిక్ కన్వర్టర్ అలాగే ఈ ఆక్సిజన్ సెన్సార్ చూసారు కదా, ఇక్కడ ఆక్సిజన్ సెన్సార్ అనేది ఈ పైన ఇచ్చారనమాట. సో మనకు వచ్చినటువంటి క్లాసిక్లోన గట్టయితే కెటలటిక్ కన్వర్టర్ ఇక్కడే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే మనకి ఇది ఏదో సెట్ అవ్వలేదనే ఉద్దేశంతో ఆ కింద అయితే ఇవ్వడం జరిగింది. చాలామంది ఇదిగోండి సైలెన్సర్ దగ్గరేమో ఇలాగ షూలు గట్టి పెట్టేసి కాలిపోతూ ఉన్నాయి, అది మాత్రం చూసుకోండి. నెక్స్ట్ ఇంజిన్ హీటింగ్ విషయంలో మాత్రం మనం ఒకటి చెప్పుకోవాలి. ఇది కూడా నార్మల్గా రాయల్ ఎన్ఫీల్డ్ ఏ విధంగా అయితే ఇంజిన్ హీటింగ్ పర్ఫార్మెన్స్ చేస్తుందో ఆ విధంగా మనకి హీట్ అయితే బాగానే జనరేట్ చేస్తుంది అనమాట. మనం ఇష్టం వచ్చినట్టు ఒక గంట స్పీడ్ గంట సేపు కనుక స్పీడ్ కొట్టామంటే మాత్రం ఇంజిన్ అయితే ఓవర్ హీట్ అవుతుంది, అందులో మనకు తిరిగే లేదు. సో టైం టు టైం ఇంజిన్ అయితే చేంజ్ చేసుకొని ట్రై చేయండి. ఇంజిన్ లోపల హీట్ అయితే మనకు కాస్త రెడ్యూస్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. మ్యాక్సిమం సింథటిక్ ఆయిల్ అయితే యూస్ చేసుకొని ట్రై చేయండి రాయల్ ఎన్ఫీల్డ్లో. ఓకే, ఇంకా సిట్టింగ్ కంఫర్ట్ అయితే మాత్రం సిట్టింగ్ పొజిషన్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. సిటీ క్రూజింగ్లో కూడా ఈ బండి మనకి చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. తర్వాత చూడండి 5'9" అనమాట నా హైటు. సో 5'9" ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఇది భలే సూట్ అయింది. అలాగే సందీప్ గారు కూర్చుంటే ఏ విధంగా ఉందనేది నేను మీకు ఇక్కడ వీడియో పెడతాను చూడండి. సో ఆ విధంగా మనకి సిట్టింగ్ పొజిషన్ అయితే మాత్రం చాలా బాగుందన్నమాట. ఇది క్రూజింగ్ హ్యాండిల్ బార్ దీనికి మనకి. సో దీంట్లో మనకి విండ్షీల్డ్ వైజర్ ఏదైతే ఉందో ఈ విండ్షీల్డ్ వైజర్ అనేది మన హైట్కి తగ్గట్టు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఒక వ్లాగర్ అనుకోండి, సో ఇలా ఉందంటే మీకు ఫ్రంట్ వ్యూ అయితే కనిపించట్లేదన్న సందర్భంలో ఇక్కడ చూపించండి ఒకసారి గురుగారు. ఇది ఉందే, ఈ రెండు ఎల్లంకెలతో ఈ రెండు స్క్రూలు కనుక ఇప్పేసినారంటే ఇది కిందకైనా పైకైనా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇదిగోండి ఇక్కడ కూడా ఎల్లంకితో ఈ స్క్రూ కనుక ఇప్పేసారనుకోండి ఇది కిందకి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇది పైకైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం విండ్షీల్డ్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సూపర్నోవా మోడల్లో మాత్రం ఈ విండ్షీల్డ్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో మనకి స్లిప్పర్ క్లచ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. అలాగే ఇంజిన్ మనకి దీంట్లో ఆయిల్ కూల్ సిస్టమ్ అయితే మనకి ఇవ్వలేదు, ఓన్లీ ఎయిర్ కూల్ సిస్టమ్ మాత్రమే ఉందన్నమాట. ఎయిర్ కూల్ సిస్టమ్ అంటే చూసారు కదా, ఈ విధంగా ఎయిర్ ఫిన్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ లోపలికి ఎయిర్ అనేది పాస్ అయిపోయి ఇక్కడ గడుల మధ్యన ఎయిర్ స్టాక్ అయ్యి మనకి ఇంజిన్ కూల్ అయ్యేటటువంటి సిస్టమ్ అయితే ఎయిర్ కూల్ సిస్టము. సో ఓవర్ స్పీడ్ అయితే దీని మీద వెళ్ళబాకండి. దీంట్లో మనకి పవర్ అయితే కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. 20.4 పవర్ అయితే దీంట్లో ఉందన్నమాట 6100 RPM వద్ద. అలాగే టార్క్ అయితే మనకి 27 Nm టార్క్ అయితే దీంట్లో ఉంది. సో మనం పిలియన్ వెళ్ళినా సరే ఏమాత్రం ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోవచ్చు. యాజ్ వెల్ యాజ్ దీనికి ఏమైనా ప్యానియర్ సెట్టింగ్ ఏమైనా చేసినా సరే మనకి ప్రాబ్లం లేకుండా ఇది క్రూజింగ్ అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే దీని యొక్క టార్క్ అనేది అంత ఎక్కువగా ఉంది కాబట్టి. దీంట్లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకోటి తీసుకున్నట్టయితే దీని హ్యాండిల్ బార్లో మనకు వచ్చినటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయి వీటి వలన యాజ్ వెల్ యాజ్ ఇంజిన్లో వచ్చినటువంటి చేంజెస్ వలన మనకి వైబ్రేషన్ లెవెల్స్ అయితే తగ్గాయి, ఒకటో పాయింట్. దాని తర్వాత దీనికి ఇచ్చినటువంటి మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో అవి మరీ లెంగ్తీగా లేవన్నమాట. సో చాలా కంఫర్ట్ మిర్రర్స్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఈ మిర్రర్స్ కూడా మంచి క్వాలిటీ క్రోమ్ ఫినిషింగ్తో అయితే మనకు ఉన్నాయి. దీంట్లో వైబ్రేషన్స్ అయితే మాత్రం చాలా తగ్గాయి. ఈ ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి చూడండి. ఇంతకు ముందు ఉండేటటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ ఈ విధంగా మనం అద్దాలు కదిపామంటే ఇరిగిపోయేదన్నమాట. సో ఇప్పుడు మనకి దీంట్లో మనకి ఫ్లెక్సిబుల్గా ఉన్నాయన్నమాట ఈ మిర్రర్స్ అనేవి. చాలా బాగా నచ్చాయి నాకు దీనికి. సో బ్యాక్ సైడ్ ఉండేటటువంటి వ్యూ మనకైతే ఈజీగా కనిపిస్తుంది దీంట్లో వెళ్ళేటప్పుడు. ఓకే, కంపెనీ వారు అయితే దీంట్లో మనకి 40 మైలేజ్ అయితే క్లైమ్ చేయడం జరిగింది. కాకపోతే మనకి 45 వరకు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఏమి అడ్జస్ట్మెంట్లు తర్వాత ఈ సైలెన్సర్లు కెలకడాలు ఇటువంటివి ఏవి కూడా చేయకపోతే పక్కాగా మంచి మైలేజ్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. క్రూజింగ్ స్పీడ్ అయితే మాత్రం 60 మెయింటైన్ చేయండి. రాయల్ ఎన్ఫీల్డ్ అనేటప్పటికి 60 నుంచి 80లో వెళ్తే మీకు మంచి మైలేజ్ ఇస్తుంది. యాజ్ వెల్ యాజ్ కంఫర్ట్ కూడా అదే రేంజ్లో ఉంటుందన్నమాట. బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఇదంతా బాగానే ఉంది, అది బాగానే ఉంది కదని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు కొట్టేశారనుకోండి ఈ బండికి ఉండేటటువంటి వెయిట్కి. సో దీని డైమెన్షన్స్ అన్నీ కూడా నేను చెప్తాను.
ఈ బండికి ఉండేటటువంటి వెయిట్కి మనం ఇచ్చేటటువంటి స్పీడ్కి మనం కంట్రోల్ చేయలేకపోయినామంటే నష్టం కూడా అదే రేంజ్లో ఉంటుంది. సో ఈ సిరీస్లో మేమిద్దరం కూడా ఒకటి నిర్ణయించుకున్నాము, ఏంటంటే జనాలకి ఏంటి ఉపయోగం ఒక బండి రివ్యూ చేయడం వల్ల అని చెప్పేసి. సో మీరు ఏంటి చూస్తారు, ఫస్ట్ మీరు బండి ఎక్కగానే మీకు అది సరిపోయిందా లేదా, బండి లుక్ మీకు ఎలా ఉంది, సిటీ ట్రాఫిక్లో మీరు కంట్రోల్ చేయగలరా లేదా, కరెక్ట్గా బ్రేక్స్ పడతానే లేదా, లాంగ్ రైడ్కి వెళ్ళగలమా లేదా, సో రెగ్యులర్ కమ్యూటింగ్కి ఉపయోగపడుతుందా లేదా, సిట్టింగ్ కంఫర్ట్ బాగుందా లేదా, మైలేజ్ కరెక్ట్గా ఇస్తుందా లేదా, ఇటువంటివే కదా మీరు చూస్తారు. సో అటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఇంచుమించుగా ఈ వీడియోలో అయితే కవర్ చేశాము. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మితియార్ 350 బుకింగ్ కొరకు, బుకింగ్ డీటెయిల్స్ కొరకు సంప్రదించాల్సిన నెంబర్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఆయన పేరు రషీద్ గారు, మేనేజర్ గారు, దొండపతి వైజాగ్ షోరూంలో. నాకు రివ్యూ చేయడానికి, టెస్ట్ రైడ్ చేయడానికి ఈ బండి నా కోసం ఇచ్చినటువంటి గురుద్వారా రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వారికి స్పెషల్ థ్యాంక్స్. అందులో స్పెషల్గా వెంకట్ గారు ఉంటారు, ఆయనకి చాలా థ్యాంక్స్. ఈ ఆపర్చునిటీ నాకు రావడం కోసం హెల్ప్ చేసినటువంటి తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే రైడ్ కోఆర్డినేటర్ అయినటువంటి శ్రీనివాస్ గారికి, దొండపతి షోరూమ్ మేనేజర్ అయినటువంటి రషీద్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా మితియార్ 350 సూపర్ నోవా మోడల్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే చూసారు, యాజ్ వెల్ యాజ్ రివ్యూ కూడా చూసారు, టెస్ట్ రైడ్ చూసారు, సినిమాటిక్ చూసారు, యాజ్ వెల్ యాజ్ దీనిలో ఉండే స్పెషల్ ఫీచర్స్ కూడా చూసారనమాట. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నీలో ఆర్ట్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.